హాయ్ గాయ్స్. సో మొత్తానికి మనం కొత్త ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. ఎలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం అప్డేట్ ఇస్తున్నాం గ్రూప్లో. సో ఇవాళ మన ట్రిప్ వచ్చి పాండిచ్చేరి. సో డైరెక్ట్ ట్రైన్ కాదు, మనది మల్టిపుల్ చేంజ్ అవుతాం. సో వైజాగ్ టు విజయవాడ ఒకసారి వెళ్తాం. సో అక్కడ చేంజ్ అయ్యి మళ్ళీ విజయవాడ నుంచి చెన్నై వెళ్తాం, చెన్నై నుంచి పాండిచ్చేరి. సో డైరెక్ట్ జర్నీ మనకు దొరకలేదు. సో ఇప్పుడైతే స్టేషన్కి వచ్చాం. 6:20 రైట్ టైం, 6:10 అయింది. 6 o'clock వచ్చాను నేను. కాకపోతే అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే ట్రైన్ పెట్టేస్తారు కదా అని చెప్పి ఏం స్టార్ట్ చేయలే. కాకపోతే ట్రైన్ అసలు ఖాళీ లేదు. ఇప్పుడు లైక్ లోపల మాట్లాడుకొని రాజమండ్రిలో సీట్ ఇవ్వండి, రాజమండ్రి దిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి సెట్ చేసుకున్నాం. సో రాజమండ్రిలో మనకు సీట్ దొరుకుతుంది. టిఫిన్ అయితే ఏం చేయలే, పరోటా ఒకటి తినేసి బయలుదేరిపోయాను. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఘోరం, మొత్తం ఫుల్ క్రౌడ్. సో మీకు చెప్పాను కదా గైస్, లోపల అస్సలు ఖాళీ లేదని. సో నాకు కూడా సీట్ దొరకలేదు. నించొని వెళ్ళిపోవడమే రాజమండ్రి దాకా. సో రాజమండ్రిలో ఖాళీ అయితే విల్ గెట్ సీట్. గైస్ మొత్తానికి మనకి సీట్ అయితే దొరికింది. ఆల్మోస్ట్ టైం వచ్చి ఇప్పుడు 9:40. ఆల్మోస్ట్ రాజమండ్రి వస్తుంది. ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. సో బట్ ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోతుంది, మీకు చూపిస్తాను అండి. ఇందాక మీకు చూపించాను కదా ఎంత రష్గా ఉందో, ఒకసారి మొత్తం ఖాళీ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ రాజమండ్రి దగ్గరలో సీట్ దొరికింది. సో మళ్ళీ జనాలు అయితే ఎక్కుతున్నారు ఇప్పుడు. హాయ్ గాయ్స్, ట్రైన్లో చిన్న గొడవ అవుతుంది. సువర్ణ తెలుసు కదా, మన ఇండియన్ రైల్వేస్లో ఇలాంటివన్నీ చాలా కామన్ జరుగుతుంటాయి. కొట్టించుకున్న రేట్ అవుతుంది, చాలాసేపు నుంచి అవుతుంది. అది ఆపుతారేమో అనుకున్నా, కానీ సర్లే అని చెప్పి షూట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువసేపు వద్దండి, మన ఫోన్ లాగేసుకుంటారు. సో గైస్ మొత్తానికి విజయవాడ అయితే వచ్చాం మనం. 12:10కి రావాల్సింది, ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది ఇప్పుడు టైము. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చి 1:30 అరౌండ్, 2:40కి మన ట్రైన్. సో అప్పుడు దాకా మనం ఇక్కడ వెయిటింగ్ రూమ్ తీసుకొని వెళ్ళి హ్యాపీగా లంచ్ బ్యాగ్లో ఉంది. సో లంచ్ తినేసి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ వస్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం వెళ్ళిపోదాం. సో గైస్ మనం ఇప్పుడు ఏది తీసుకోవట్లేదు, లైక్ వెయిటింగ్ హాల్ ఏం తీసుకోలే. ఇక్కడే నీట్గా ఫ్యాన్ దొరికింది మనకి. సో ఫ్యాన్ దగ్గర కూర్చొని బాక్స్ ఇంకా ఓపెన్ చేయలే. ఆ బాక్స్లో మనకి ఆలు పరోటా ఉంది. సో ఆలు పరోటా తినేసి అలా కూర్చోవడం, ఏం చేయలేం, టైం ఉంది బోల్డ్. యాక్చువల్లీ నేను ఐటినరీ ప్లాన్ చేయలేదు ఇప్పటికి వచ్చి. సో ఇప్పుడు ఫస్ట్ ఐటినరీ కోసం ఆలోచించి దానికోసం ప్లాన్ చేయాలి. సో తినేసి మనం సో గైస్ మొత్తానికి మనం రాజధాని ట్రైన్ అయితే ఎక్కాము ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, టు బి ఫ్రాంక్, లైక్ ట్రైన్ కూడా ఒక 20 minutes లేట్ వచ్చింది. యాక్చువల్లీ 2:30కి రావాల్సింది, ఆల్మోస్ట్ 3 అయిపోయింది వచ్చినప్పటికి, టైం మూవ్ అయినప్పటికీ. సో హాఫ్ అన్ అవర్ లేట్, లైక్ విజయవాడలో. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ చెన్నై అంట. ఇంక ఎక్కడ మధ్యలో ఆగదు అని చెప్పున్నది, మరి అది ఆగదు మనకు తెలియదు. సో ఎక్కడ స్టాప్స్ అయితే లేవు దీనికి. అండ్ నెక్స్ట్ ఇందులో ఫుడ్ వచ్చి ఫ్రీ అని అంటున్నారు. ఎందుకంటే నేను ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు నాకు స్టార్టింగ్లో లైక్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అడిగింది, మరి లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అని. సో అందులో అయితే నేను నాన్ వెజ్ చూస్ చేసుకున్నా. అది చూడాలి మరి డిన్నర్ టైంకి వస్తుందేమో. సో మనం దిగే టైం అయితే ఆల్మోస్ట్ 9-10 కల్లా దిగిపోతాం. సో రైట్ టైంకి వెళ్తుందో లేదు చూద్దాం. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. సో ఇంకేమైనా ఫ్రీ ఉంటాయేమో చూద్దాం. ఆల్రెడీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, 20 రూపీస్ వాటర్ బాటిల్. సో చూద్దాం ఏమవుతుందో. సో గాయస్ ఇవాళ యాక్చువల్లీ మధ్యాహ్నం ట్రైన్ ఎక్కగానే మంచి స్లీప్ వేసా, అస్సలు తెలియలేదు నాకైతే. స్లీప్ వేయడం వల్ల ఏమైందంటే స్నాక్స్ మిస్ అయిపోయాను. లైక్ వెజ్, లైక్ చికెన్ శాండ్విచ్, చిప్స్, గ్రీన్ టీ చాలా ఇచ్చారంట. నేను మిస్ అయిపోయాను. మరి వాళ్ళు లేపేసి ఇవ్వలేదు, మరి ఏం చేయలేం మనం. సో దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 8:20 అయింది. సో ఇప్పుడు డిన్నర్ అయితే వచ్చింది మనకి. డిన్నర్ ఎలా వచ్చిందంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి చికెన్, సెకండ్ వచ్చేసి పప్పు, థర్డ్ వచ్చేసి రైస్,
పొటాటో ఫ్రై, సేమియా, ఇది చపాతీ, మొత్తం కుతకుతలాడుతుంది. తినేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. బై ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా ఫుడ్ వచ్చింది, ఫుడ్ తింటున్నాను అని. నేను ఫుడ్ తినేలోపు చెన్నై స్టేషన్ వస్తుందంట. నాకు తెలియదు అసలు, నేను దిగిపోలేను కూడా. ఏదో నెమ్మది అవుతుంది, స్లో అవుతుంది ట్రైన్ అని అనుకున్నా యాక్చువల్లీ, కానీ కాదు, అప్పటికి చెన్నై ఎంటర్ అయిపోయింది. సో అప్పుడు ఏమైందంటే ఇంకా ఫాస్ట్గా తినేసి చేయి కడుక్కొని బ్యాగ్ మొత్తం సర్ది, నేను మొబైల్ ఛార్జ్ కూడా పెట్టలే. ఇంకా ఇది బోల్ టైం ఉంది కదా, 9 o'clock ఉంది. సో 9 o'clock కదా, ½ an hour ఛార్జ్ పెట్టుకొని దిగిపోవచ్చు అని అనుకున్నా. సో మొబైల్ ఛార్జ్ కూడా పెట్టలే. మొత్తానికి స్టేషన్ అయితే వచ్చింది, నేను దిగిపోయాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేయాలి. సో ఫస్ట్ మనం కడుపు నిండిపోయింది. ఫుడ్ రివ్యూ చెప్పలేదు మీకు. సో నేను ఎలా తిన్నానంటే యాక్చువల్గా లైక్ వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ రోటీ అండ్ పప్పు అన్నీ బాగున్నాయి. పప్పులో కొంచెం ఉప్పు కారం లేదు కానీ పర్లేదు. సో అవన్నీ మొత్తానికి అయితే అలా తిన్నాను. ఫుడ్ అయితే బాగుంది, పర్లేదు. సేమియా అది బాగుంది, గుడ్ రివ్యూ. ఫుడ్ అయితే బాగుంది. సో అది మొత్తానికి చెన్నై అయితే వచ్చాం మనం. ఓకే గాయస్, ఇప్పుడు అసలైన అడ్వెంచర్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. చూద్దాం ఇప్పుడు పాండిచ్చేరి ఎలాగెళ్ళాలో చూద్దాం. రైల్వే స్టేషన్ చూపిస్తా. సో ఇలా ఉంటుంది, ఇక్కడితో ఎండ్ అయిపోద్ది స్టేషన్ మన వైజాగ్ లాగే. సో ఇప్పుడైతే అసలు స్టేషన్ ఖాళీ లేదు. మెయిన్ ఇప్పుడు ఎలాగో హాలిడే సీజన్ కదా, అస్సలు ఎక్కడ ఏం ఖాళీ లేదు, ఫుల్ రద్దీగా ఉంది అంతా. సో ఇప్పుడు బయటకు వెళ్ళి మనం ఏం చేద్దాం అన్నది చూద్దాం. సో ఇప్పుడు మనం చెన్నై మెట్రో ఎక్కబోతున్నాం గాయస్. ఎంట్రన్స్ దొరికింది మనకి. చాలా కన్ఫ్యూజ్ అయ్యా నేను, కానీ మొత్తానికి సంపాదించా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో గైస్ మనం పైనుంచి అయితే కిందకి రావడం జరిగింది. లైక్ ఒక ఫ్లోర్ పైనుంచి కిందకి వచ్చాం. సో తర్వాత ఒక 30 రూపీస్ టికెట్ తీసాం. ఇప్పుడు మనం కోయంబేడు వెళ్తున్నాం. కోయంబేడు నుంచి విల్ గెట్ బస్ టు పాండిచ్చేరి గాయస్. సో మెట్రో అయితే ఎక్కేసాం. సో వడాపాని వెళ్తాం మనం. అక్కడ ఉన్నాయి మనకి లొకేషన్, అంటే ట్రైన్ ఎక్కడ నెక్స్ట్ స్టాప్ ఆగిపోతుంది అనేది. దాన్ని బట్టి మనం చూసుకొని ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతాం. సపోర్ట్ కూర్చున్నాం, వెళ్ళిపోదాం. సో బస్ అయితే ఎక్కడానికి వచ్చాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఎక్కి ఆల్మోస్ట్ 4 o'clock వెళ్తాం పాండిచ్చేరి. సో డైరెక్ట్గా మన హోటల్ దగ్గరలోనే బస్ ఆగుతుంది. సో అక్కడ దిగి అక్కడి నుంచి ఎలాగో తెలియదు, అక్కడికి వెళ్ళి చూసుకుంటాం. హాయ్ గైస్, మొత్తానికి పాండిచ్చేరి రావడం జరిగింది. కాకపోతే చిన్న ప్రాబ్లం జరిగింది. నేను నా బస్ స్టాప్ దాటేసి ఆల్మోస్ట్ ఒక 5 to 10 kilometers ముందుకు వచ్చాను. సో యాక్చువల్గా ఇప్పుడు రోడ్డు మధ్యలో నించున్నాను, అంటే సైడ్కి. మనకి తోడుగా యాక్చువల్లీ ఇందాక చింటూ వచ్చింది, అది ఎటు వెళ్ళిపోయింది. ఇప్పుడు అవ్వండి ఇంకోటి వెనకాతలు పరిగెడుతుంది. ఏది రే, ఏదిరా? ఇగో వాడే. సో వాడు తోడు ఉన్నాడు మనకి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 150 ఎంతో ఉంది, ఆల్మోస్ట్ 5 kilometers. బట్ లగేజ్తో వెళ్ళాం కదా, అందుకని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం మరి మొత్తానికి. సో డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి మాట్లాడదాం.